జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి. నమస్తే సార్. నమస్కారం అండి. హైకోర్టుకు సంబంధించి ఎటువంటి కేసులతో వెళ్ళొచ్చు? హైకోర్టుకు ఎలాంటి కేసుల ద్వారా రావచ్చు, న్యాయం జరుగుతుంది వేస్తారు. సో ఇక్కడ హైకోర్టు అనేది ఒక ప్రత్యేక ఇన్స్టిట్యూషన్. అంటే వ్యక్తిగత పౌరులకు ఎలాంటి హక్కులు భంగం కలిగినప్పుడు వారు సంప్రదించాల్సిన కోర్టులు రెండు, ఒకటి సుప్రీంకోర్టు, రెండవది హైకోర్టు. ఇక్కడ ప్రత్యేకంగా హక్కుల కోసం మాత్రం సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారంగా పనిచేస్తుంది. హైకోర్టు అనేది సుప్రీంకోర్టు అనేది 32 ప్రకారంగా పనిచేస్తుంది. హైకోర్టు అనేది ఆర్టికల్ 226 ప్రకారంగా పనిచేస్తుంది. అంటే హైకోర్టుకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఇవ్వబడ్డాయి ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇవ్వబడ్డాయి అనమాట. సో ఈ హైకోర్టులో మనము చాలా మట్టుకు రావడానికి ముమ్మట పడతారు, కానీ హైకోర్టుకు రావడమే చాలా సులభం. సో ఇక్కడ హైకోర్టులో ఎలాంటి కేసులు వేసుకుంటారు అనేటువంటి అనుకుంటే, ఇప్పుడు హైకోర్టులోకి కొన్ని కేసులు డైరెక్ట్గా ప్రత్యేకంగా వ్యక్తులే వచ్చి వేసుకోవచ్చు, లేదా కొందరు లోయర్ కోర్టు నుంచి అప్పీల్ కేసులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం హైకోర్టులో ఎలాంటి కేసులు వేసుకుంటచ్చు అనుకుంటే, మనం హైకోర్టులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సి అంటే ఎక్కువ మటుకు రీట్ పిటిషన్స్ అని వేసుకుంటాం. సో రీట్ పిటిషన్స్ అంటే ఏంటి? ఆదేశము. ఈ రిట్ అనేది ఎలా ఉంటుందంటే పబ్లిక్ యొక్క పవర్ కోసం వాడేటటువంటి పిటిషన్. ఈ రిట్ పిటిషన్స్ మనకు మామూలుగా 5 రకాల రిట్ పిటిషన్స్ ఉంటాయి. ఒకటి మనం హెబియస్ కార్పస్ అంటాం. హెబియస్ కార్పస్ అంటే ఏంటిది? హ్యావ్ ద బాడీ. అంటే ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్రమంగా నిర్బంధిస్తారు. నిర్బంధించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో పోలీసులు చెప్పట్లేదు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదు, అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, మన వ్యక్తి భయపడుతున్న ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకుంటే, రిట్ పిటిషన్ వేసుకుంటే, అప్పుడు హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా హ్యావ్ ఏ బాడీ విత్ ఇన్ 24 hours అని డైరెక్టర్ మనం ఆర్డర్ ఇస్తారు జడ్జి గారు. ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడున్నా అతన్ని 24 hours లోపల కోర్టులో ప్రవేశపెట్టాలి, ఫిజికల్గా కంపల్సరీ ప్రవేశపెట్టాలా. దాన్ని మనం హ్యాబియస్ కార్పస్ అంటాము. ఇది చాలా మటుకు పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసులలో అరెస్ట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. రెండోది ఏమంటుంటే రిట్ ఆఫ్ మాండమస్. ఈ రిట్ ఆఫ్ మాండమస్ అనేది మాండమస్ MANDAMUS. ఇక్కడ మాండమస్ అంటే ఏంటిదంటే కమాండ్. ఎవరికి కమాండ్? పబ్లిక్ యొక్క కమాండ్. ఎవరి మీద అధికారం చూపిస్తారు? ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ సంస్థల పైన. తన యొక్క పనిని తన వ్యక్తిగత పని కావట్లేదు, తనకు అధికారిక పని చేయట్లేదు అనుకున్నప్పుడు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు అతను రిట్ ఆఫ్ మాండమస్ అనే పిటిషన్ వేసుకోవచ్చు. రిట్ ఆఫ్ మాండమస్ అనేది ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే అన్ని డిపార్ట్మెంట్, ప్రభుత్వ అన్ని సంస్థలు, అంటే ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎలాంటి వాళ్ళు వస్తారు? ఒక రైతు తన పట్టా పాస్బుక్ ఇవ్వట్లేదు, లేదా తన పొలము ఈ యొక్క సర్వే చేయట్లేదు, తర్వాత మాకు నా పొలానికి దారి లేదు, ఇలాంటి సమస్యలు పబ్లిక్లో చాలా సమస్యలు ఉన్నాయి. లేదా పట్టా పాస్బుక్లు ఇచ్చారు కానీ మన యొక్క RORలో ఎంట్రీ లేదు, నాకు ROR ప్రకారంగా నాకు ఇది వస్తలేదు, బీమా వస్తలేదు, లేకుంటే ఏదో ప్రభుత్వ సంస్థ ఏదైనా కానీ. అలాగే మున్సిపాలిటీలో అక్రమంగా ఇల్లుగూలు చేస్తున్నారు, లేదా మున్సిపాలిటీలో పర్మిషన్ ఇస్తలేరు, ఎన్నిసార్లు పోయినా మనకు పర్మిషన్ ఇస్తలేరు, లేదా పోలీసు వాళ్ళు అక్రమంగా కేసు బనాయించారు, లేదా పోలీసు వాళ్ళు ఒక వ్యక్తి మనం కొట్టిపోయిండు, మనం కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి పోయినాం, పోలీస్ స్టేషన్ కేసు తీసుకోవట్లేదు, అప్పుడు ఏం చేయాలి? తీసుకోకపోతే ఊరుకుంటామా? సో మనం ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి, సెక్షన్ 200 ప్రకారంగా అంటారు. కాకుండా హైకోర్టుకు వచ్చేసి మనం రిట్ పిటిషన్ వేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి డైరెక్షన్ పోతుంది, పోలీసు వాళ్ళకి సేమ్ డే రిలీఫ్ పోతుంది అనమాట. దాంతో వాళ్ళు డైరెక్ట్గా పిటిషన్ వేసుకోవచ్చు. దాంతో కూడా కేసు వారిపైన ఎవరైతే మనం బాధ పెట్టారో, ఎవరైతే మనం కొట్టారో వాళ్ళపైన కేసు కావాలంటే పోలీసులు చేయనప్పుడు ఆటోమేటిక్గా రిట్ పిటిషన్ ద్వారా కేసు చేయించవచ్చు. లేదా అక్రమంగా కేసు బదాయించినప్పుడు క్వాష్ పిటిషన్ ద్వారా ఈ యొక్క కేసును రిమూవ్ చేయొచ్చు. అంటే పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, RDOను, MROను, అంటే కలెక్టర్లను, రెవెన్యూ, మున్సిపాలిటీను, అంత యంత్రాంగం అంతా కూడా మనకు పని చేయట్లేదు, వాళ్ళు మనకు సతాయిస్తున్నారు అనిపించినప్పుడు మనం రిట్ పిటిషన్ ద్వారా, రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా వాళ్ళకు డైరెక్షన్ ఇప్పించి, హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించి మనం యొక్క ప్రాబ్లంను మనం సాల్వ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడేది పబ్లిక్ రిట్ ఆఫ్ మాండమస్, పబ్లిక్ కోసమే ఉన్నది. నెక్స్ట్ మూడోది డిస్కస్ అంటే మనకి ఏమనుకుంటామంటే, సో ప్రొహిబిషన్ అంటాం. ప్రొహిబిషన్ అనేది మనకు తక్కువ మట్టుకు ఉపయోగపడుతుంది పబ్లిక్. ఏంటంటే ఒక కోర్టుకు పరిధి లేకపోయినప్పటికీ
తను ఆ యొక్క కేసు తీసుకుంటుందన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తాం. సో ప్రొహిబిషన్ వేసినప్పుడు ఆ కోర్టుకు అనుమతి లేదు అని చెప్పి డైరెక్షన్ ఇస్తే ఆ కోర్టులో ఆ కేసు వేయడానికి వీల్లేదు. దాన్ని మనం రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిట్ ఆఫ్ సర్ష్యూరరీ అంటాం. సర్ష్యూరరీ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ లోయర్ కోర్టులలో ఎప్పుడైనా జడ్జిమెంట్లు వస్తాయి, అంటే తప్పుడు జడ్జిమెంట్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు. అది జడ్జిమెంట్ తప్పు అని చెప్పి హైకోర్టులో మనం పిటిషన్ వేసుకొని మనం మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. తప్పు అని చెప్పడానికి లోయర్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లు తప్పు అని చెప్పడానికి ఈ యొక్క రిట్ ఆఫ్ సర్ష్యూరరీ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మనం లాస్ట్ విషయానికి వస్తే కోవారంటు అన్నాం. కోవారంట్ ఏంటి అంటే ఎవరైనా అక్రమంగా ఒక జాబ్లో ఒక అక్రమంగా ఒక సంస్థ ఒక ప్రతినిధి అయినప్పుడు అతన్ని తీసేయాలంటే కోవారంటు పిటిషన్ వేస్తే, ఎగ్జాంపుల్ మనం ఎస్సీ కింద ఏమైనా జాబ్ ఉంది, ఒక బీసీ వ్యక్తి వచ్చి అక్కడ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినప్పటికీ అక్రమంగా వచ్చి ఉన్నాడు, లేదా రికమెండేషన్ ద్వారా వచ్చి ఉన్నాడు, లేదా దొంగ సర్టిఫికేట్ పెట్టి వచ్చి ఉన్నాడు అనుకున్నప్పుడు అతన్ని తీయడానికి ఈ కోవారంటు పిటిషన్ వేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ రిట్స్, వీక ఆదేశాలు. దీని కాకుండా మనకు ఇంకా మనం హైకోర్టులో వేసుకునే పిటిషన్ ఏంటంటే బెయిల్స్ అంటాం. బెయిల్స్ ఏంటి? బెయిల్ అంటే మనం లోయర్ కోర్టులలో, సెషన్ కోర్టులలో, క్రిమినల్ కోర్టులలో వేసుకుంటాం. సో అక్కడ కాకుండా అప్పుడు కేసు అక్కడ మనం బెయిల్స్ రాకుంటే డైరెక్ట్గా మనం హైకోర్టుకి వచ్చి బెయిల్ వేసుకోవచ్చు. ఇందులో 2 రకాల బెయిల్స్ ఉంటాయి. ఒకటి యాంటిసిపేటరీ బెయిల్, రెండవది రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ అంటే ఆల్రెడీ కేసు పడి అతను జైల్లో ఉన్నప్పుడు వేసుకునే బెయిల్ని రెగ్యులర్ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ కాకముందే వేసుకునేటువంటి బెయిల్ని యాంటిసిపేటరీ బెయిల్. అరెస్ట్ కాకముందు అంటే ఇంకా 2 రకాలు ఉంటాయి. ఎఫ్ఐఆర్ కాకముందు కూడా మనం బెయిల్ వేసుకోవచ్చు. ఎవరైనా థ్రెటింగ్ చేస్తున్న పోలీసు వాళ్ళు, నువ్వు రోజు రా అని ఫోన్ చేస్తూ ఉన్నారు, నువ్వు పోలీస్ స్టేషన్కి రా, పచ్చికలు అంటున్నారు. అప్పుడు ఇతనికి భయం ఉంది, ఓహో పలానా మా వైఫ్ కేసు పెట్టింది, 498 కేసులో నువ్వు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీరు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఎస్, ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. అట్లా అలాగే అప్పీల్స్ అంటాం. అప్పీల్ ఎప్పుడు వస్తుంది? లోయర్ కోర్టులలో ఏదైనా జడ్జిమెంట్లు వచ్చినప్పుడు మనకు ఆ జడ్జిమెంట్ సాటిస్ఫాక్టరీ లేనప్పుడు, న్యాయం లేనప్పుడు మనం హైకోర్టుకు వచ్చి మనం అప్పీల్స్ వేసుకోవచ్చు. అలాగే రివిజన్ పిటిషన్స్ అంటారు. రివిజన్ పిటిషన్స్ అంటే కూడా సేమ్ లోయర్ కోర్టులలో ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ రివిజన్ చేసి చూడండి అనుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఎవరైనా వేసుకోవచ్చు, అడ్వకేట్లు వేసుకోవచ్చు, అదర్ పర్సన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు వేసుకుంటామంటే పబ్లిక్కు ఏదన్నా ఇబ్బంది కలుగుతున్నది, దీని ద్వారా ఈ వ్యవస్థ ద్వారా ఎవరికో అందరికీ ఈ వ్యవస్థకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఈ అనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసుకుంటాం. ఒక అడ్వకేట్ ద్వారా వేసుకుంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే మన కాలనీలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు, లేక ఒక రైస్ మిల్ పెట్టారు. దాని ద్వారా కొంచెం అంత కలుషితమైనటువంటి పొగ కానీ, కలుషితమైనటువంటి వాటర్ కానీ వచ్చి మన తాగే నీళ్ళ కలుస్తుంది. అప్పుడు దాన్ని తీసేయాలంటే ఎవరు? మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసుకొని తీసుకోవచ్చు. అలాగే అక్రమంగా మన పైన ఏమన్నా జీవోలు ఏర్పడ్డాయి, గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, ఈ జీవో ద్వారా నిర్దిష్టంగా నిర్బంధిస్తుంది, అలాంటప్పుడు కూడా తీసేయమని చెప్పి కూడా పిటిషన్ వేసుకోవచ్చు. అంటే పబ్లిక్ ఏ రకంగా ఇబ్బంది అయినా, కొన్ని క్రూరమృగాలు మన ఊర్లోకి వచ్చేసి దాడి చేస్తుంది అనుకుందాం, లేదా కుక్కలే దాడి చేస్తుంది అనుకుందాం, అట్లాంటప్పుడు కూడా నుంచి కాపాడమని పిల్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ అధికారులను పని చేయించడం కోసము, సో మనకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు వాళ్ళని చేయించుకోవడం కోసం ఈ పీల్ అనే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ హైకోర్టులోకి అందరూ అంటే రావడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒక 2 పార్టీలు ప్రైవేట్ వ్యక్తులు రాలేరు. ఒకటి ప్రభుత్వ వ్యక్తి ఉండాలా, ఒకటి ప్రైవేట్ ఉండాలి. ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ వ్యక్తి పైన వేయచ్చు, లేదా గవర్నమెంట్ సంస్థ పైన కూడా వేయచ్చు. గవర్నమెంట్ సంస్థ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కొట్లాడుకొని నేను హైకోర్టుకు పోయి కొట్లాడతా అనుకుంటే కుదరదు. ప్రభుత్వ సంస్థ వ్యక్తి మీద వేయచ్చు. ఎస్, ప్రభుత్వ సంస్థ వ్యక్తి మీదే ఉండదు, వ్యక్తి ప్రభుత్వ సంస్థ మీద వేయచ్చు. సో కాబట్టి ఒకవేళ వ్యక్తులు ఇద్దరు కొట్లాడుకున్నారు, లోయర్ కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, అప్పుడు అతను లోయర్ కోర్టు జడ్జిమెంట్ మీద కేసు వేస్తాడు కానీ ఆ వ్యక్తి మీద వేయలేడు. ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక ఎగ్జాంపుల్ పోలీసు వ్యక్తి మన మీద కేసు వేసాడు. కేసు వేసినప్పుడు మనం తప్పుడు కేసు అని చెప్పేసి క్వాష్ పిటిషన్ కోసం మనం హైకోర్టుకు రావచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి కేసు వేసినప్పుడు మనం అతను కేసు వేయట్లేదు పోలీసు వాళ్ళు, మనం చెప్పినా కానీ కేసు వేయట్లేదు అనుకుందాం. అప్పుడు మనము పోలీస్ వాళ్ళ మీద హోమ్ డిపార్ట్మెంట్ పార్టీగా చేసి మనము ఈ యొక్క అతని పైన పలానా వ్యక్తి పైన కేసు చేస్తలేడని చెప్పి మనం అక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి అవుతుంది. అంటే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మీద కాదు కానీ ఒక వ్యక్తి ప్రైవేటు, అతను ప్రభుత్వం పోలీసు వాళ్ళు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. ఇలా హైకోర్టుకు రావడానికి
చాలా రకాలుగా అంటే ఇవన్నీ మన హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ యొక్క రిట్ పిటిషన్స్, అప్పీల్స్, పిల్లు, సో క్వాష్ పిటిషన్స్, బెయిల్స్, ఇలాంటి రివిజన్ పిటిషన్, ఇవన్నిటికీ కోసం మనం హ్యాపీగా హైకోర్టుకు రావచ్చు. హైకోర్టు రావాలంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎవరంటే లోయర్ కోర్టుకు తర్వాతనే హైకోర్టు రావాలనుకుంటారు. అలాంటిది ఏం అవసరం లేదు. డైరెక్ట్గా హైకోర్టుకు రావచ్చు. మన హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా హైకోర్టుకు రావచ్చు. ఎవరైనా హైకోర్టుకు రావాలంటే మిమ్మల్ని సంప్రదించడం ఎలా? నన్ను సంప్రదించడానికి నాకు ఇక్కడ హైకోర్టు అక్కడ దిల్సుఖ్ నగర్లో ఒక ఆఫీస్ ఉంది, అలాగే బంజారా హిల్స్ కూడా ఉంటుందండి. సో నా ఫోన్ నెంబర్ 9848120631. ఈ ఫోన్ నెంబర్కు మీరు డైరెక్ట్గా ఆఫీస్ అవర్స్లో కాకుండా అంటే కోర్ట్ అవర్స్లో కాకుండా మా మిగతా టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సంప్రదించేసి మీ యొక్క కేసు పరంగా డీటెయిల్స్ చెప్పినట్లయితే తప్పకుండా మేము రిసీవ్ చేసుకుంటాము. మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. అయ్యో మొహమాట పడతాము అనుకునే ఇబ్బంది ఏం లేదు. మీకు సమస్య నిజంగానే ఉన్నది, దాన్ని మా ద్వారా సాల్వ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు కాంటాక్ట్ కావడానికి మొహమాట పడకుండా హ్యాపీగా కాంటాక్ట్ కావచ్చండి. ఎస్, హైకోర్టుకు రావాలంటే ఎటువంటి అపోహ భయపడాల్సిన పని లేదు. నిర్భయంగా తమ న్యాయపరమైన హక్కుల కోసం హైకోర్టుని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. రైట్ అండి. ఇది వాటి అడ్వకేట్తో ముఖాముఖి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.